హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చపాతీ కూర చేసి చూపించాలని అనుకుంటున్నాను. చపాతీ చేయడానికి నేను ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేసి కలుపుకుంటున్నాను. ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఇలా ప్లేట్ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉండనివ్వాలండి. కలిపి పెట్టుకొని 15 నిమిషాలు అయ్యిందండి. తర్వాత దీన్ని ఇలాగా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. ఇలా చపాతీని పెనం మీద వేసి అటు ఇటు 1 నిమిషం కాల్చిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. మేము ఆయిల్ ఎక్కువ వేయమండి. ఇలా కొంచెం ఆయిల్ని దీంతో తీసుకొని స్పూన్తో ఇలాగా తిప్పుకున్నాము. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత చపాతీని తీసి గిన్నెలో వేసుకోవాలండి. ఇలాగే అన్ని చపాతీలు చేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీ అన్నీ చేయటం అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ని దాని మీద వేసుకొని మూత పెట్టేసుకుంటే చపాతీలు గట్టిగా అవ్వకుండా మెత్తగా బాగుంటాయండి. నేను ఒక స్టీల్ గిన్నెలో పెట్టాను అన్నమాట. చపాతీకి కూర చేయడానికి నేను 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేశానండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆలుగడ్డలు ఇలా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీను పెట్టుకున్న టమాటాలని నేను ఒక చిన్న కుక్కర్లో ముందు టమాటాలు వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ని 3 విజిల్స్ వచ్చినాక ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మీద మూత తీసిన తర్వాత చూడండి ఇలా వచ్చింది. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటూ ఇందులో 1 స్పూన్ ఉప్పు, కారం, 1/2 స్పూన్ కారము. ఎందుకంటే ఇందా పచ్చిమిర్చి వేసాం కదండి, ఆ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని కారం కొంచెం తక్కువ వేసాను. 1/2 స్పూన్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ కొంచెం లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందామండి. దానికోసం నేను ఒక గరిటెను పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసానండి. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు వేగిన తర్వాత కూరలో కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా తిప్పుకొని ఒక 2 మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలండి. లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను.
మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. పోపులో వెల్లుల్లిపాయ వేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయలేదు, ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తిప్పుకొని చూడండి, ఇలా వచ్చేసింది. కొంచెం పలచగా ఉంటే చపాతీలోకి తినడానికి బాగుంటుందని పలచగా చేసుకుంటాము. ఇంతేనండి, టమాటా ఆలు కర్రీ రెడీ. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.